హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి కొన్ని అంశాలు మీతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సార్ కొన్ని పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి? మోడీ 3.0లో ఫుల్ టైం బడ్జెట్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చాలామందికి తెలిసి ఉంది. బట్ స్టిల్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి ఏం చెప్తారు? విరాట్, ఈ మోడీ థర్డ్ టర్మ్ గవర్నమెంట్లో ఇప్పుడు జనాలకి కావాల్సినది ఏదైతే ఉందో దానిని లాస్ట్ టైం గవర్నమెంట్లో అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో తను చాలా క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడంటే నెక్స్ట్ ఇప్పటివరకు మనం వెయిట్ చేయమని అడిగాను, మీరందరూ వెయిట్ చేశారు నా కోసం, ఇక నుంచి వరాలు అన్నది మీకు అందిస్తాను అని చెప్పేసి చాలా స్పష్టంగా ఎలక్షన్ మీటింగ్స్లో అయితే చెప్పాడు. అపోజిషన్ పార్టీస్ అనేక రకంగా అనుకోవచ్చు, బట్ ఏ క్లియర్ కట్గా మిడిల్ క్లాస్ అనేటువంటి వ్యక్తి, అంటే మిమ్మల్ని నన్ను ఇక్కడ మన యూఎస్లో చాలామంది ఉండేటువంటి మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వ్యక్తుల్ని వాళ్ళ ఎకనామికల్ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకునేటువంటి ఫస్ట్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. 12 lakhs ఆదాయం పొందుతున్న వాళ్ళని ఈ ఫస్ట్ టైం ఈ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. 12 lakhs ఆదాయం అనేసరికి ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ప్రతి వ్యక్తి 1 లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉంటే దాన్ని ఇంకా ట్యాక్స్ కట్టక్కలేదు, ఆ 1 లక్ష రూపాయలకి అకౌంట్ చూపించక్కలేదు అన్నది. ఇది చాలా పెద్ద చేంజ్ అని చెప్పచ్చు. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇది, అండ్ బిజినెస్ మెన్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఇది ఒక పెద్ద వరం అని చెప్పచ్చు. ప్రతి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. నేను సంపాదిస్తే ఏం లాభం, చాలామంది ట్యాక్స్ కట్టేస్తున్నాను, నేను పెద్ద వాడుతుంది ఏమీ లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకి 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళాడు అంటే ఆ ఒక స్టాండ్ అనేది తీసుకొచ్చి ఆపుతున్నాడు అని చెప్పచ్చు. అంటే 1 లక్ష రూపాయలు సంపాదించడం అనేది ఇండియన్స్ దగ్గర సామర్థ్యం ఉంది అని చెప్పేసి ప్రకటించడం అవుతుంది. అంటే ఏమవుతుందంటే దీనివల్ల అనేకమైనటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఏదైతే టచ్ చేసి 12 లక్షలు చేస్తున్నాడో వాడికి ప్రోత్సాహం కింద బాగా పని చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది ఫ్రీ ప్లెడ్జ్గా. అంటే 12 లక్షలు వాడు ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ అంటే సేవింగ్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది, వాడి ఇంట్లో అవసరాలకు తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. సెకండ్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మనకి డైరెక్ట్గా ఏ స్టేట్కి మనకి ఈ స్టేట్కి ఎంత, ఈ స్టేట్ ఎంత, ప్రతి వాళ్ళు ఏంటంటే నా స్టేట్కి ఏమి ఇచ్చాడు, నా స్టేట్ ఏమి ఇచ్చారు అని చెప్పేసి అంటారు. కానీ ఇది స్టేట్ వైజ్గా కాకపోయినా సరే ఈ ఇండియన్ ఈ స్టేట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి అనేక వ్యవస్థల్ని తన ప్రోత్సాహాలు ఇవ్వటం జరిగింది. ఏ రకంగా అంటే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరిగే విధంగా ఎంప్లాయ్మెంట్ సెక్టర్స్ని మెయిన్ ఏంటంటే మనకి బిజినెస్ వైజ్గా చూసుకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ టైనీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ బాగా ఎక్కువ ఇవ్వడం జరిగింది, లోన్స్ ఫెసిలిటీ వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి లోన్ వేవర్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక నిష్పత్తి పెట్టి ఇన్ని 100 కోట్లు మీరు 50 years వితౌట్ ఇంట్రెస్ట్ మీరు లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అవకాశం కలిగించారు. అంటే 50 years వరకు ఇంట్రెస్ట్ కట్టద్దు, లోన్ తీసుకో అంటే ఎవరికైనా చేదా? 50 years వరకు ఇంట్రెస్ట్ కట్టద్దు, నువ్వు లోన్ తీసుకో అని ప్రోత్సాహకంగా ప్రతి స్టేట్స్కి తన ఇస్తే, ఒక స్టేట్కి ఇచ్చినట్టు కాదు అదేమి, అన్ని స్టేట్స్ అవైల్ చేసుకోవచ్చు. అందుకే నా స్టేట్కి రాలేదు, నీ స్టేట్కి రాలేదు కాదు, ఒక ఫండ్ పెట్టి ఆ ఫండ్ని ఏ స్టేట్ అయినా వాడుకోండి, మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక గెట్ ద అప్రూవల్ అండ్ యూ కెన్ యూజ్ దట్. ఒక 50 years తర్వాత నుంచి మీరు ట్యాక్స్ మీరు ఇంట్రెస్ట్ కట్టండి, అప్పటి వరకు మీకు ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం అనేది ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చి ఇట్స్ చాలా పెద్ద మార్పు కింద చెప్పచ్చు. ఈ బడ్జెట్ ఎస్పెషల్లీ ఈ 8th మేడంది ఇది 8th బడ్జెట్, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ దగ్గర మాత్రం లాస్ట్ టైం బడ్జెట్, బిఫోర్ లాస్ట్ టైం బడ్జెట్ అందరూ విమర్శించే వాళ్ళు కూడా ఆవిడ చాలా అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దేవతను కూడా చూస్తున్నాం. ఎస్, మిడిల్ క్లాస్ వాళ్ళు టచ్ చేసింది ఇవిడే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటివరకు పట్టించుకోలేదు, ఇప్పటివరకు మిడిల్ క్లాస్ వాళ్ళు పట్టించుకుంది ఇవిడే. అండ్ హాస్పిటల్ సెక్టర్స్ని పెంచింది, హాస్పిటల్ సెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎడ్యుకేషన్ సెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది.
అనేకమైనటువంటి ఈ ఎడ్యుకేషన్ సెక్టర్స్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా కొన్ని ఏదైతే అక్కడ ప్రాథమిక అవసరాలు అయితే ఏదైతే ఉండాలో మెయిన్ ఏంటంటే బ్రాడ్ లైన్ అనేది అంటే ప్రతి స్కూల్లోనూ ఇన్ని స్కూల్స్లో బ్రాడ్ లైన్ మన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవ్వటం అన్నది జరిగింది, ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచడం జరిగింది. ఈ రకంగా ఎడ్యుకేషన్ సెక్టర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్స్ని తను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్స్ సెక్టర్స్ని తన చేయడం జరిగింది. అంటే మనం ఏదైతే డ్రీమ్ చేస్తున్నామో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో ఏదైతే గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే కనుక చాలా వరకు మనం ఉండేటువంటి సేవింగ్స్ అనేవి మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అని ఏ కంట్రీ అయినా చెప్తే, ఏ ఎకనామిస్ట్ అయినా చెప్తా. ఆ సెక్టర్స్లో ఎక్కువ లీవేషన్ అండ్ కాన్సన్ట్రేట్ చేసి ప్రొవైడ్ చేస్తానని చెప్పటం. అండ్ ఆల్సో హౌసింగ్ సెక్టర్స్లో డ్రీమ్ ఏదైతే ఉందో, హౌస్ కట్టుకోవాలని డ్రీమ్ ఏదైతే అవుతుందో, మెయిన్ హౌసింగ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనన్ని హౌసెస్ అయితే ఇవ్వటం అండ్ అర్బన్ హౌసెస్ పెంచటం అండ్ ఆ స్లాబ్లు కూడా పెంచటం అనేది జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కూడా ఆవిడ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సెక్టర్స్లోనూ అంటే మనం ఏదైతే దైనందిక జీవితాలు నడుస్తున్నాయి ఏ సెక్టర్ అయితే అన్ని సెక్టర్స్లో ఆవిడ కాన్సన్ట్రేట్ చేయటం. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం నాకు అనిపించింది, ఇట్స్ నాట్ ఏ కార్పొరేట్ బడ్జెట్, ఇట్ ఈస్ ఎ కామన్ మెన్ బడ్జెట్ అనిపించింది. మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పింది. మిడిల్ క్లాస్ అండ్ కామన్ మెన్ బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్ వాడు హ్యాపీగా నాకు పర్లేదు, నాకు హోప్ వస్తుంది గవర్నమెంట్ మీద, నేను ఇప్పుడు ట్యాక్స్ కట్టాను అనుకోండి, ఆ ట్యాక్స్ ప్రాపర్గా ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఇట్లా కాదు, ఈ వాట్ వి కాల్ ప్రతి అమౌంట్ అకౌంటబిలిటీ వెళ్ళిపోతుంది. ప్రతి దాంట్లోనే మన జీపే, గూగుల్ పే కానీ అన్నింటినీ కూడా గవర్నమెంట్ అకౌంటబిలిటీ అవుతుంది. అందుకని వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు స్మాల్ సెక్టర్స్లో స్మాల్ బిజినెస్లు చేసేవాళ్ళు, అంటే 12 లక్షల లోపల బిజినెస్ చేసేవాళ్ళు అందరూ మీ ట్యాక్స్ కట్టాలేమో, వాళ్ళకి కూడా ఏం పర్లేదు నాన్న, నువ్వు ముందు డబ్బు చూపించు, నువ్వు 12 లక్షలు వస్తున్నాయని చూపించు గవర్నమెంట్కి. నీకు చూపించడం వల్ల నువ్వు అంటే ఇంకా మనీ సర్క్యులేషన్ తగ్గించాలి అనే ఉద్దేశం. ఇదివరకు 2 విధానాలు తీసుకునేది. ఒకటి ఏంటంటే డబ్బు ముద్ర వేయటం మొదలు పెడితే ఏమంటే ఇన్ఫ్లేషన్కి వచ్చేది. ఇప్పుడు ముద్ర వేసే సెక్టర్స్ ఆపేసేసి ఉన్న డబ్బుని సర్క్యులేషన్ అనేది పెంచే విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుంది ఈ బడ్జెట్లో. దట్ ఈస్ రియల్లీ ఏ రిమార్కబుల్ చేంజ్. ఈ వాట్ వి కాల్ ఈ 8th నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్, ఈ బడ్జెట్ అయితే మాత్రం తెలుగు వాళ్ళందరూ కూడా ఆవిడ మొదలుపెట్టడమే భలే మొదలుపెట్టింది. తెలుగు మన దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి నిజంగా ఆవిడ చెప్పినది ఎగ్జాక్ట్ ఆ తెలుగులో ఇచ్చినటువంటి వర్డ్కు తగ్గట్టే మనుషుల గురించి ఆలోచించి పెట్టేటువంటి బడ్జెట్ కింద. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ బడ్జెట్ గురించి పూర్తి వివరాలు మాకు అందజేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.